ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ సత్యాగ్రహం కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేని కాంగ్రెస్ టీడీపీకి ప్రజలు సరైన బుద్ది చెప్తారని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఆరా నల్లారి కిల్లరి పాలన చేస్తున్నారు, ఇట్లరి పాలన చేస్తున్నారు, ఓటు వేసిన వారికి చేటు చేస్తున్నారు. వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడుతో పన్నుపోటుదారుడుగా మారిపోయి ప్రజలకు గుండెపోటు తెప్పిస్తున్నారు. ప్రజలు గుణపాఠం చెప్తారు. 2014లో మీకు మూడోసారి చంపదెబ్బ కొడతారు. ప్రతిపక్షంగా కూడా వైఎస్ఆర్ పార్టీ, ప్రజల పక్షాన కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజలు కష్టాల్లో ఉంటే మరి వారికి తోడుగా ఉంటూ వారి సమస్యలు పరిష్కారం చేసే దిశలో మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తూ, రాజశేఖర రెడ్డి గారు కన్న కళలు నిజం కావాలంటే వైఎస్ఆర్ పార్టీ మరి గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి గారు కన్న కళలు నిజమైతే తెలియదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కూడా ఆ అవిశ్వాసంలో పాల్గొనకపోవడం నిజంగా ప్రజల యొక్క వ్యతిరేక విధానం, ప్రజల మీద ఉన్న వ్యతిరేక విధానం క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి వాళ్ళిద్దరు కూడా నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కూడా శాడిస్టులు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు వేరే ఉద్దేశంలో లేరు. వీరిద్దరి కలయిక, అపవిత్ర కలయిక ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. పోరాడాల్సిన టైంలో పోరాడకుండా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే నెగ్గి అవిశ్వాస తీర్మానంలో ప్రజలపైన భారం మోపడానికి కారణమైంది. కాబట్టి ఈ భారము రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కలిపి వేసినటువంటి భారం ఇది. మరి పెరుగుబాటు 32,000 కోట్ల వరకు సుమారుగా భారం వేసినటువంటి ఈ ప్రభుత్వం అతి త్వరలోనే కుప్పకూలిపోక తప్పదు. ప్రజలు ఏమన్ మంది కూడా దీన్ని అన్ని రకాలుగా వైఫల్యం చెందినటువంటి వైనాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ పెంచిన ధరలు తగ్గేంత వరకు పోరాటం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి ఈ యొక్క దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలనను అంతమొందించాలి, ప్రజల పక్షాన నిలవాలి, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రజల పక్షాన ప్రతిపక్షాలు అన్ని కలిపి పోరాడాల్సిన అవసరం వచ్చింది. రోజు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సలహాదారుగా పనిచేస్తూ ఈ రోజు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ మరిచి ఈ రోజు విద్యుత్ పై చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆ రోజు వ్యవసాయం దండగన్నారు. ఆ రోజు 9 సంవత్సరాలు అధికారంలో ఉంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మొన్న అవిశ్వాసం పెట్టినప్పుడు ఆయన ఓటేసింటే తప్పకుండా ఈ ప్రభుత్వం పడిపోయేది. తప్పకుండా ప్రభుత్వం పడిపోయింటే ఈ రోజు కరెంటు పైన ఛార్జీలు పెరిగేవి కాదు. ఈ జిమ్మక్కులు మాని తప్పకుండా ప్రజా సమస్యలు తెలుసుకుంటే ఎంతో రేపు 5-10 సీట్లు వచ్చేవి, అవి కూడా కాకుండా పోతాయని తెలియజేస్తున్నాం. ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వకుండా నువ్వు ఆమరణ నిరాహార దీక్ష పాదయాత్రలోనే చేస్తే తప్పకుండా అన్ని పార్టీల వారు చేస్తే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. మేము కానీ మిగతా విపక్షాలు ఎన్నున్నా కూడా మేము నిరాహార దీక్ష చేసిన నీ సపోర్ట్ తోటే ఈ యొక్క ప్రభుత్వం విర్రవిగిపోతుంది. కనుక నువ్వు ఆమరణ నిరాహార దీక్ష నువ్వు పాల్గొంటేనే ప్రధాన ప్రత్యక్షంగా తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందని నాయకుడినండి. పూర్తిగా ఈ కిరణ్ సర్కార్ ప్రజా వైఫల్యం చెందినటువంటి పార్టీ. ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మాని ప్రజా పరిపాలన, మేలైన పరిపాలన అందించే విధమైన నిర్ణయాలు తీసుకోమని చెప్పి కిరణ్ సర్కార్ హెచ్చరిస్తున్నాం. లేదంటే మీరు ప్రతిపక్షం రెండు ప్రజా కంటగా చేతుల్లో మసైపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకొని ఏదైతే కరెంట్ ఛార్జీలు పెంచారో కరెంట్ ఛార్జీలను అంతా రోల్ బ్యాక్ చేసి నార్మలైజ్ చేసి విద్యుత్తును మళ్లీ అన్ని వేళల్లో ఉండేటట్లుగా చేస్తే మీ ప్రజా పరిపాలనను అంగీకరిస్తారు. లేకపోతే మీకు శంకరగిరి మాన్యాలు తప్పు. ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద అవగాహన లేదు. కేంద్రం నుంచి స్పీడ్ పోస్ట్ లో పంపించినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీసము ఆ ఛార్జీలు పెంచేటప్పుడైనా అందరినీ పిలిచి, ప్రతిపక్ష పార్టీలను పిలిచి మాట్లాడుంటే బాగుండేది. అది కూడా చేయలేదు. ఏకపక్ష నిర్ణయంగా తీసుకున్నాడని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీలోని మంత్రివర్గంలోని మంత్రులే మాట్లాడుతున్నారు, కేంద్రంలో ఒక మంత్రి మాట్లాడుతున్నారు.
మరి గ్రామ స్థాయి నుంచి రైతులు ప్రజల మనసు తెలిసిన వ్యక్తి అయితే ఈ పని చేసి ఉండడు. చిన్న చిన్నవి కూడా చేసేటువంటి అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు, చిత్తశుద్ధి లేదు. అయినా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీరు ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర రైతాంగం కోసం తప్పకుండా తగ్గించాలనే మా డిమాండ్. మా ఆరోగ్యాల పరిస్థితి ముఖ్యం కాదు, కానీ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యమైన. పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, కనీసం అర్ధ గంట కూడా కంటిన్యూస్